హాయ్ ఫ్రెండ్స్, మన ఈ వీడియోలో సంగమేశ్వర టెంపుల్ గురించి అయితే తెలుసుకుందామండి. ఈ సంగమేశ్వర టెంపుల్కి ఎలా చేరుకోవాలంటే కర్నూలు జిల్లా ఆత్మకూరు నుంచి 40 కిలోమీటర్లు వెళ్ళాలండి లోపలికి. తెలంగాణ వాళ్ళు ఈ టెంపుల్కి రావాలనుకుంటే సోమశిల అనే ప్రాంతం నుంచి కూడా ఇవతలికి రావచ్చండి. ఇవతలికి రావడానికి ఎప్పుడు కూడా మీకు బోట్లు అందుబాటులో ఉంటాయి. ఒక మనిషికి వచ్చేసి 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఈ టెంపుల్కి మనం ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళలేమండి. ఇది ఎందుకంటే ఇది ఎప్పుడు ఈ సంవత్సరంలో 8 నెలలు నీళ్ళల్లోనే ఉంటుంది. 4 నెలలు మాత్రం మనకు వెళ్ళడానికి అందుబాటులో ఉంటుంది. ఈ టెంపుల్ కొన్ని వేల సంవత్సరాల క్రితం నిర్మించిన టెంపుల్ అండి. శ్రీశైలం బ్యాక్ వాటర్ వచ్చినప్పుడు ఈ టెంపుల్ మొత్తం నీటిలో మునిగిపోతుంది. మీకు దూరంగా కనిపిస్తుందిగా అదే అండి టెంపుల్. ఇక్కడ స్నానం చేసి మన ఆ టెంపుల్కి దర్శనానికి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు నీటి మట్టం అయితే తగ్గింది. ఇది మే ఎండింగ్లో వెళ్ళాం మేము. మే ఎండింగ్లో ఇలా ఉందండి. మీరు ఎప్పుడే కానీ వర్షాకాలం స్టార్ట్ అయ్యేటప్పుడే వెళ్ళండి. మరీ వర్షాలు దాటిన తర్వాత వెళ్తే మాత్రం ఈ టెంపుల్ కనబడదు. ఇక్కడ చేపలు పట్టే వాళ్ళు కూడా ఉన్నారు, మీకు చూపిస్తున్నారు కదండి. మనం ఇక్కడ స్నానం చేసిన తర్వాత గుడిలోకి వెళ్తే గుడి ఎంట్రన్స్ అండి. గుడికి 4 దిక్కులు మాత్రం 4 ద్వారాలు ఉన్నాయి. కొన్ని అన్నీ నీళ్ళల్లో పోయినాయి. ప్రజెంట్ ఇప్పుడు ఉన్నాయి చూపిస్తున్నాయి మీకు. ప్రజెంట్ ఇదేనండి ఉన్నది. సమ్మర్ కాబట్టి కొద్దిగా షెడ్స్ వేసారు. మనం ఇదే అండి టెంపుల్. కొద్దిగా లోపలికి వెళ్ళిన తర్వాత ఈ విధంగా ఉంది. 8 నెలలు నీళ్ళల్లోనే ఉంటుందండి గుడి. అయినా చెక్కు చెదరకుండా ఉంది. కొద్దిగా మార్చారు ఈ మధ్యనే, రీమోడలింగ్ చేశారు కొన్ని అక్కడక్కడ పోయినవి. ఇవతల వచ్చేసి పార్వతీదేవి ఉంది, అవతల విఘ్నేశ్వరుడు ఉన్నాడు. ఇది మెయిన్ టెంపుల్. వర్షాల్లో మునిగినా కూడా ఏం కాలేదండి. ఇది ప్రధాన దేవాలయం అండి. వేపదారు శివలింగం అంటారు. ఇక్కడ మన రాతితో ఉన్న శివలింగం అయితే కాదు. వేప చెట్టుని ఇక్కడ ప్రతిష్ఠించారని చెప్తారు. అయినా ఎన్ని వేల సంవత్సరాల నుంచి అయినా కూడా ఆ వేప చెట్టు శివలింగం అయితే చెక్కు చెదరలేదండి. నీళ్ళల్లోనే ఉంటుంది 8 నెలలు. లోపల ఆ టెంపుల్ నుంచి పక్కకు వచ్చిన తర్వాత పక్కన వేరే గుళ్ళు చిన్నవి. ఇక్కడ విష్ణుమూర్తి, శ్రీ మహాలక్ష్మీదేవి ఉంది. వెనకాల వెంకటేశ్వర స్వామి అండి. ఈ విగ్రహాలు మొత్తం చాలా అందంగా ఉన్నాయి. ఇది ఒక శైవక్షేత్రమని చెప్పడానికి అయితే వీలు లేదండి. ఇక్కడ విష్ణుమూర్తి, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి వారి విగ్రహాలు ఉన్నాయి. నరసింహస్వామి విగ్రహం ఉంది. శ్రీకృష్ణుని విగ్రహం కూడా ఉంది. ఇది శివ కేశవులకు అభేదం లేకుండా నిర్మించిన గుడి. చాలా అందమైన విగ్రహాలు, పురాతనమైన విగ్రహాలు అండి ఈ టెంపుల్ కూడా. ఇతలికి వస్తే మనకి శ్రీకృష్ణుడు అండి. ఈ విగ్రహం మాత్రం చాలా అందంగా ఉంది. అప్పట్లో చెక్కిన శిల్పాలు కాబట్టి ఇలా ఉన్నాయండి. తర్వాత మనకి టెంపుల్ గురించిన సమాచారం అయితే కొన్ని ఫ్లెక్సీల రూపంలో అయితే కట్టారు. ఇక్కడ బ్రహ్మపురం అంటే బ్రహ్మ చేత ప్రతిష్ఠించబడిన శివలింగం ఉన్న ప్రదేశము. కాకపోతే అది ఇక్కడ లేదు, కొద్ది నీళ్ళల్లో మునిగిందంటే. ఇప్పుడు మేము వెళ్ళి వీడియో అయితే తీయలేదు, మీకు ఈ ఫోటోలో చూపిస్తున్నాను అవండి. ఇక్కడ నవగ్రహాలు ప్రతిష్ఠించారు. సప్తనదుల గురించి పేర్లు అయితే మీకు ఇక్కడ రాశారు చూడండి. ఇక్కడ 7 నదులు కలుస్తాయి. కృష్ణ, వేణి, తుంగ, భద్ర, మలాపహరి, భీమరతి, భవనాశిని. 1 నుంచి 6 వరకు స్త్రీ నదులు అంటే, 1 పురుష నది అంటే సప్తనదుల క్షేత్రం అంటారు కాబట్టి దీన్ని సంగమేశ్వరాన్ని కూడా అంటారు. ఇక్కడ తీర్థములు ఉన్నాయి. ఇక్కడ మనం స్నానం చేసినా ఏ చిన్న కార్యం చేసినా కూడా ఇన్ని తీర్థాలలో చేసిన పుణ్యం అయితే మనకు వస్తుంటుంది అని ఇక్కడ చరిత్ర చెప్తున్నారు. కొన్ని రకాల దేవుళ్ళ ఫోటోలు అయితే ఇక్కడ పెట్టారు భక్తులకి అందుబాటులో. ఈ గుడి గురించి తెలుసుకోవడానికి అయితే ఇక్కడ నవగ్రహాలను ప్రతిష్ఠించారు. అది టెంపుల్ కొద్దిగా ఎనిక్కి సైడ్ అండి.
వెనక్కి వెళ్తే మనకి ఈ టెంపుల్ గురించి కొద్దిగా నదికి అప్పట్లో కట్టిన శిల్పాలు కాబట్టి నీళ్ళల్లో ఉన్నందుకు కొన్ని పోయినటువన్నీ పక్కకు పెట్టేసారు. ఇది బ్యాక్ సైడ్ ముఖద్వారం. ఇక్కడ ఒక మండపం లాగా అయితే ఉంది, చాలా చల్లగా ఉంది ప్రదేశం. ఇక్కడ బయటికి తూర్పు సైడ్ ఒక శివలింగం, పక్కన విఘ్నేశ్వరుడు, నంది ఉన్నారండి. ఇది పక్కన ఇంకొక చిన్న ఆలయాలు, ఉపాలయాలు ఉన్నాయి శివుడివి. ఇక్కడ నరసింహస్వామి లక్ష్మీదేవి స్వరూపమై అభయహస్తంతో మనకు లక్ష్మీ నరసింహస్వామి అభయ కనిపిస్తుంది. ఇక్కడ కుమారస్వామి అండి, నెమలి వాహనంపై ఉన్నాడు. అలాగా ఆ టెంపుల్ నుంచి కొద్దిగా పైకి వచ్చిన తర్వాత మనం ఇంతవరకు చూసిన టెంపుల్ అదండి సంగమేశ్వరం టెంపుల్. ఇప్పుడు ఆ టెంపుల్ నుంచి కొద్దిగా పైకి వస్తే ఇక్కడ లలితాదేవి పీఠం అయితే ఉంది. వాటర్ ఫుల్గా వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ స్నాన ఘట్టాలు ఉన్నాయి. ఈ ఘట్టాల ద్వారా మనం స్నానాలు చేసి రావచ్చు. ఈ టెంపుల్ అయితే మునగదండి, ఇక్కడ ఒక షెడ్ లాగా వేసి ఒక టెంపుల్ కట్టారు. మనకి ఈ టెంపుల్ ఎప్పుడెప్పుడు ఓపెనింగ్లో ఉంటుంది అనేది ఇక్కడ బోర్డు మీద అయితే ఉంది చూడండి. శ్రీశైలం నీటి మట్టం పూర్తిగా బయటపడుతుంది. ఆగస్టు నుండి మార్చి వరకు 8 నెలలు నీటిలో ఉండి ఏప్రిల్ నుండి జూలై వరకు 4 నెలలు బయటపడుతుందండి టెంపుల్. ఇది లలితాదేవి పీఠం. ఇక్కడికి వస్తే మీరు ఎప్పుడైనా రావచ్చు, కానీ ఆ టెంపుల్ మీద దర్శనం చేసుకోలేదు, ఎందుకంటే నీళ్ళల్లో ఉంటుంది. ఇక్కడ నుంచి ఏమన్నా పితృకార్యాలు చేసేవాళ్ళు, పిండాలు పెట్టేవాళ్ళు ఇక్కడ వస్తుంటారు. ఈ టెంపుల్ దగ్గర నుంచి పెడతారు, ఎందుకంటే అప్పుడు నీళ్ళు నిండా ఉన్నామని ఈ గుడికి అయితే రావచ్చు మనం. లోపల మాత్రం ఇక్కడ లలితాదేవి నవగ్రహాలు ప్రతిష్ఠించిన లలితాదేవి విగ్రహం అయితే చాలా అందంగా ఉంది, చాలా పెద్దగా విగ్రహం, 9 అడుగుల పైనే ఉంటుంది. దీని వెనక్కి వెళ్తే ఉమామహేశ్వర స్వామి అని ఇంకొక శివాలయం అయితే ఉంది. ఇక్కడ హనుమంతుడు, రాముల వారి విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇది శివులకు శైవ క్షేత్రము, వైష్ణవ క్షేత్రం అని తేడా లేకుండా 2 ఇక్కడ ఉన్నాయండి. మీరు ఎప్పుడైనా ఈ గుడికి రావాలనుకుంటే మాత్రం తప్పకుండా వచ్చి దర్శనం చేసుకోండి. కానీ ఈ 4 నెలల టైం ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.